మేమైతే మాది వచ్చేసి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం మాది. అక్కడి నుండి మేము వెంకటాపురం నుండి పాదయాత్ర వచ్చాము. అక్కడి నుండి ఇక్కడ దాకా సౌకర్యం అంతా సూపర్ గా ఉంది. గత ప్రభుత్వం కింద ఈ ప్రభుత్వం చాలా సూపర్ గా చేసినారు. మాకు తెలుస్తుంది, నేను కూడా 6 సంవత్సరాల నుండి నడుస్తున్నాను. ఈ గవర్నమెంట్ లో మాత్రం అన్ని సౌకర్యాలు సూపర్ గా ఉన్నాయి. ఎక్కడ ఏడన్నా ఏమన్నా నొప్పులు వచ్చినా, బాగా లేకుండా జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా అంత లెక్క ఏడ చూసినా గానీ వైద్యులు అయితే వెంటనే మాకు మెడికల్ పరంగా అందరూ రెడీగా ఉన్నారు సార్. ఎక్కడ చూసినా మేము పాదయాత్ర వస్తున్నాం కదా, మధ్యలో ఎవరికి ఇబ్బంది అయినా గానీ అందరికీ సూపర్ గా చూస్తున్నారు. కాలినడకన వచ్చే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇక్కడ చేరుకున్నాక కూడా ఏ విధానంగా అన్ని సూపర్ గా ఉన్నాయి. గత ప్రభుత్వం కింద ఈ ప్రభుత్వంలో సూపర్ గా ఉన్నాయి. మరి పోలీసుల పనితీరు ఎలా ఉంది? ఇక్కడ పోలీసులు ఎక్కువ మంది వచ్చి ఇప్పుడైతే బాగా చేస్తున్నారు స్వామి. అన్ని రకాలు బాగున్నాయి. అంత నీట్ గా అయిపోయింది. దర్శనాలు కూడా నీట్ గా చేసుకున్నాము. మేము స్వచ్ఛ దర్శనం చేసుకున్నాము. శివాయిది అయిపోయింది స్వామి. మళ్ళీ క్యూ లైన్ లో కంపార్ట్మెంట్లు అన్ని ఇస్తున్నారు టైంకి. టయానికి అన్ని మొత్తం మేము ఆడుంటే ఆడ నీటికి తీసుకొచ్చి మాకు అన్ని అందుబాటు చేసినారు. అన్ని రకాలు బాగా జరుగుతున్నాయి స్వామి. గత ప్రభుత్వం కింద ఈ ప్రభుత్వంలో సూపర్. ఈ శివరాత్రి ఏర్పాట్లు అంటే లైటింగ్, డెకరేషన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి స్వామి? అన్ని సూపర్ స్వామి. అన్ని సూపర్. అన్ని మొత్తం ఇప్పుడు తింటున్నాం బిచ్చి కూడా సూపర్. అన్ని బాగున్నాయి. ఎలా ఉంది ప్రత్యేకంగా క్వాలిటీ? 3 days నుండి తింటున్నా. సూపర్ గా ఉంది. క్వాలిటీ అంత బాగానే ఉంది స్వామి, ఇబ్బంది క్వాలిటీ సూపర్ గా ఉంది స్వామి. శివరాత్రి అయిపోయాక ఇక్కడే ఉండాలనేసి వచ్చినాం స్వామి. అక్కడి నుండి మేము అప్పుడు ఇక్కడే దీక్ష చేసినాం. ఇక్కడే వేసుకున్నాం మాల్. ఇది ఇక్కడే తీసేయాలని ఇక్కడే ఉన్నా కదా. 3 days నుండి చూస్తున్నా. అన్ని సూపర్ స్వామి. పరిసరాలు అంతా శుభ్రత బాగానే ఉంది. మెయింటెనెన్స్, క్లీన్నెస్, నీట్నెస్ మొత్తం అంతా ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి బస్ అల్లకి కాపాడతాడని మనసారి అందరినీ కోరుకుంటున్నా స్వామి. ఇంత బాగా ఏర్పాట్లు చేసిన అధికారులకు మీరేం చెప్పాలి ప్రభుత్వానికి? అందరికి స్వామి, పైన అధికారులకి ఇక్కడ ఉన్న అంతా మొత్తం ఉన్న ఎవరు ఉన్న ఇక్కడ చేస్తున్న వాళ్ళందరికీ, పోలీసులకు కానీ బందోబస్తు అన్ని మొత్తం నీటికి బాగా చేస్తున్నారు. వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు స్వామి. శ్రీశైల దేవస్థానం శివరాత్రి సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేకూర్చింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఇక్కడ అందరికీ దర్శన భాగ్యాన్ని కల్పించే విధంగా విఐపీలకు తావు లేకుండా, విఐపీలకు కానీ ఎటువంటి సేవలకు కూడా తావు లేకుండా ప్రతి ఒక్కరికి శివమాలను వేసుకున్న శివభక్తుల నుంచి సామాన్య జనం అందరికీ కూడా ఒకటే దర్శనం. నేరుగా మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబాదేవి దర్శనం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం మంచిగా ఏర్పాట్లు చేసింది. ఎటువంటి భేదాలకు, ఎటువంటి తారతమ్యాలకి లేకుండా చాలా మంచి సదుపాయాలు చేస్తుంది. శివరాత్రికి ఏర్పాట్లు బాగా చేస్తుందని ఈ సందర్భంగా నేను కూడా ప్రత్యేకంగా దర్శనం చేసుకొని ఇప్పుడే ఆ దర్శన భాగ్యం అయింది. చాలా బాగా జరిగిందని కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ భారత్ మాతాకి జై.